మేడం గారికి శాస్త్రం చెప్తాను చూడండి. శాస్త్రం ఘోషిస్తుందా? ఘోషిస్తుంది, మీరు డబ్బులు కూడా ఇవ్వాలి. హర శంభు సద్గురుదేవ ఏడుకొండల వెంకటేశ్వర వేములవాడ రాజన్న శ్రీశైలం మల్లన్న టింగ్ 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 టింగ్. అది ఉండింటే బాగుండదు కొట్టేది. హర శంభు సద్గురుదేవ ఏడుకొండల వెంకటేశ్వర వేములవాడ రాజన్న శ్రీశైలం మల్లన్న టింగ్ 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 టింగ్. చెయ్యేవరికి చూపబోకమ్మా నాకు తప్ప, చెయ్యేవరికి చూపబోకమ్మా నాగుబామును కొట్టబోకమ్మా నాగుబాముని ఇంటి దేవుడు నాయన. అందుకని నాగుబామును మాత్రం కొట్టొద్దు. ఇంటి ముందర సుందరి చచ్చే, ఇంటి ముందర సుందరి చచ్చే పిశాచి అయి నీ కొంపల చేరను. అందుకే నువ్వు పక్కకుండవమ్మా, పక్కకుండవు. ఇప్పుడు బాగినండి. ఇప్పుడు చూడు, ఇంటి ముందర పిట్ట ఉన్నది, ఇంటి ముందర పిట్ట ఉన్నాడు, ఇంటి వెనుకల పిట్టలు రెండు, ఇంటి వెనుకల పిట్టలు రెండు, మూడో పిట్టకు కన్నేశావు. చూడే, ఇంటి ముందర పిట్టలు ఉన్నాడు, పిల్లడు ఉన్నాడు, ఇంటి వెనుకల పిట్టలు రెండు, మూడో పిట్టకు కన్నేసింది. సన్నాయం కాదయ్యా. అమ్మ పలుకు జగదమ్మ పలుకయ, అమ్మ పలుకు జగదమ్మ పలుకయ, కంచిలో అనక నాచి పలుకయ, మధురలో ఉన్న మీ నాచి పలుకయ. అంతా నిజమే చెప్తానమ్మా, అబద్ధం మాత్రం చెప్పున్నాం. పెచ్చులేని టెంకాయ తెచ్చుకో, పెచ్చులేని టెంకాయ తెచ్చుకో, పచ్చికుండపై పగలగొట్టుకో, చుట్టలు మాత్రం నా సంచిలో పెట్టినాయన. ఆదివారము అమాసనాడు భూమి రాహువు కలిసేటప్పుడు అంతము నీకు వేస్తానమ్మా. కావాలతో చెప్పమ్మా. డబ్బులు లేకుండా పరుల సొమ్మునే ముట్టబోనమ్మా, పరుల సొమ్మునే ముట్టబోనమ్మా. పైసా పైన ఆశ లేదమ్మా. చిన్నవాడి శాంతి చేస్తానమ్మా, చిన్న చేస్తా. తేలవద్దు చెప్పు, డబ్బులే వదిలే నాకు. ఓకే. ఎర్ర కుంకుమ తెచ్చినవంటే, ఎర్ర కుంకుమ తెచ్చినవంటే, నల్ల కుంకుమ తెచ్చినవంటే, 4 మూలల రతిపోస్తాను, 4 మూలల 40 పెట్టు, నెత్తనడు 150 పెట్టు. డబ్బులే మొత్తం 4 మూలల 40 పెట్టు, 4 16 160, మధ్యలో 150 మొత్తం 310 రూపాయలు కొట్టేసి. అనుకున్న పని జరిగినదంటే మళ్ళా ఏడో వస్తానమ్మా. 3 బియ్యం నా సంచిలో పోయిన ఆయన. బియ్యం పోయకపోతే నీకు ఉంటది. మరి ఎవరైతే దొంగతనమైందంట, ఎవరై చెప్పిందికే ఎవరు చెప్పింది కాదు, ఊరంతా దొంగతనమైంది. ఏమైంది? నా బిడ్డకి పెట్టిపోయింది. అదయ్యా, నా బిడ్డకి పెట్టిపోతాను. ఇంకేంది? నాకు నా పెట్టినాక ఇంటికి అగ్గు పెట్టిపోయింది. నా కొట్టు చుక్కకుండా ఎంత బాధేస్తుందిరప్పయ్యా. ఏడుపు వస్తుంది కాబట్టి నీళ్ళు రావప్పా. ఏమి నవ్వడం అనేటువంటిది ఒక భోగమమ్మా. అందరూ నవ్వకపోవడం ఒక రోగం. నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వని వాడు పాపి అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఒక ఇది చేస్తారు, బండి తెచ్చి స్వీట్ తీసుకోండి మేడం, స్వీట్ అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్. అయిన తర్వాత వాడికి వదిన మేడం నా కొడుకు సైకిలే కట్టలేదు కదా. ఏం కాలేదు. ఏమో దేవుడు ఎప్పుడు చేసినాడు అని ఇద్దరు తపస్సు చేస్తున్నారండి. 5 నిమిషాలు టైం అయితే, ఎందుకంటే పాటలు పాడాలా. ఇద్దరు తపస్సు చేస్తున్నారు. ఈ పక్కన మీద ఒకటి టీవీ రెడీ చేస్తున్నాడు. వాళ్ళని చూసినాడు, వాళ్ళు చూసే సరిపోయి మనకి ఎదుర్కో, వాళ్ళని చూస్తే సరిపోయి అంటే వాళ్ళు ఏమన్నా బాగా వాళ్ళ టీవీ పడిపోయినుకో. ఆ టీవీ బదిలిపోతే మనకి ఏమన్నా వాళ్ళు వచ్చి టీవీ సీరియల్ దొరుకుతుంటే మనం పోయి వాడు చూస్తానంట. వాడు ఏం చేసినాడు, ఇట్లా ఒక్కలతో చేస్తాడు. దేవుడు చూస్తాడు గంటది. ఏదో వాడు 2 చేతులు కాలుతో చేసినాడు, వీడు ఒక్కలతో చేస్తాడు. వీడేం చేసినాడు, మళ్ళీ
వాళ్ళ చేతులు కింద పెట్టి కాలు రైట్ చేస్తాను. నువ్వేందా 2 చేతులు పెట్టు. నేను ఒక చేతి నువ్వే బాగా కింద పెట్టాడు వాడు ఇంటికి వెళ్ళిపోయినాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి మీ దగ్గరికి వచ్చినాడు. ఏందా ఏం కాదు నాకేం లేదు ఆన కూడా నడిగిరా వాడికి ఏమి ఇస్తే దాన్ని డబ్బు. ఓహో ఇక దేవుడికి వచ్చి నీకేం కాదు వాడేమడి అన్న కొడుకు అదేమోనప్ప నీకేమి ఇస్తే దాన్ని డబ్బు. ఓహో అట్లేమే అంటే నా కన్ను ఒక చెయ్యి ఒక తీసేసినాడు. ఆడిపోతేనే ఏ పని నీకేం కాదు పనికి ఏమి ఇచ్చింది దానికి డబ్బులు చూడండి మన మనసులో ఎలా ఉంటుందో. కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా నవ్వుకుంటూ పోతే ఎందుకంటే నాకు కూడా తాలూకాలో పూజ చేయడం వల్ల దాదాపు 3 రోజుల నుంచి నేను అక్కడ పూజ చేస్తున్నాను. దాదాపు 7 గణపతులకు పూజ చేయడం వల్ల గొంతు కూడా వెళ్ళిపోయింది. మరి మీ అందరికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఒకటి సార్ శివుడి మీద ఒకే ఒక పాట పాడతాను సార్ మీకోసం. చాలా థ్యాంక్ యూ. అంటే కంటిన్యూగా మాట్లాడారు కదా ఒక సాంగ్ తర్వాత మీరు